నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జగదీశ్వర గారి నాయకత్వం జగదీశ్వర గారి నాయకత్వం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం వీరేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం రమేష్ రమేష్ दोस्त मेरा दोस्त అలాగే ఏఎంసీ చైర్మన్ కన్న కళావతి గారికి, అలాగే ట్రైకార్ బోర్డు డైరెక్టర్ లావణ్య గారికి, అలాగే ఎంపీపీ రామమూర్తి గారికి, అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన సుకేష్ పండా గారికి, అలాగే సమితి అధ్యక్షులు మాజీ సమితి అధ్యక్షులు వెంపట భారతి గారికి, అలాగే యూత్ మన పోలా రంజిత్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి, అలాగే ప్రతి తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 43వ వసంతాలు పూర్తి చేసుకుని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత దేశంలో ఎన్నడూ లేనటువంటి ఈసారి కోటి సభ్యత్వాలు చేశారంటే నిజంగా కార్యకర్తల్లో ఎంత ధైర్యము ఎంత మనోబలం ఉందో అందరం గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆశయాల మేరకు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి వారి ఆశయాలకు మన సీఎం గారు మన ఎన్టీ రామారావు గారు ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనందరినీ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మన నాయకులు సీఎం గారు. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. అనుక్షణం మన కోసమే తప్పించి ఈ వయసులో కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కూడా మా ప్రజలకి ఏదో విధంగా న్యాయం చేయండి అని చెప్పి మరి మన కోసం ఎంత తిరుగుతున్నారో ఎన్ని విధాలుగా మరి ప్రయత్నాలు మన అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో మనమందరం కూడా చూస్తున్నాం. మరి అలాగే మన నారా లోకేష్ గారు మరి మన పార్టీ కోసం మన ప్రజల కోసం ప్రజలే దేవుళ్ళు అనే విధంగా మరి తిరుమలలో మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ గుండె ఇదైతే మళ్ళీ వెంటనే దాన్ని మరి ఆయన సొంత నిధులతో మరి ఎన్ని విధాలుగా ఆవిడ్ని బతికించుకోవాలని తపన ఇప్పుడే మనం అందరం కూడా ఈ స్క్రీన్ లో చూడడం జరిగింది. కాబట్టి మరి ఈ కూటమి ప్రభుత్వం నిజంగా చెప్పాలి అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే మరి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు మరి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ 9 నెలల్లోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా మరి చూడడం జరుగుతుంది. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, ఎక్కడికెక్కడ డ్రైనేజీలు, అలాగే ప్రతి ఒక్కరు బాగుండాలని ఇల్లు ఏవైనా మీరు అడిగినా తప్పకుండా చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని మన కోసం చేయడానికి ముందుగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా మరి వారు అడుగుజాడల్లో నడాలి. ఈ ఆవిర్భావ దినోత్సవం నిజంగా మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకొని మరి ప్రతి కార్యకర్త మనం ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక నాయకురాల్లాగా కాదు, మీ దగ్గర ఉన్నటువంటి సేవకులాగే పనిచేయాలి.
ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఏ ఇబ్బందులు పడకుండా ఉండడానికి మన కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మీరందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను.